పుల్వామా బాంబు బ్లాస్ట్ లో అమరులైన 40 మంది జవాన్ల ఆత్మశాంతికి ఆల్ ఇండియా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులను వెలిగించి నివాళి అర్పించారు. అనంతరం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ బాలరంగయ్య మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాది మహమ్మద్ జీపులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది మృతి చెందారని తెలిపారు. ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా ప్రకటించడంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన సిఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించడం జరుగుతుందని తెలియజేశారు. 40 మంది అమరులైనారు, షహీదైనారు. ఆ సందర్భంగా ఈ ఫిబ్రవరి 14 ప్రతి సంవత్సరము బ్లాక్ డేగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అప్పటి నుంచి కంటిన్యూగా మేము ప్రతి సంవత్సరము మన గాంధీ విగ్రహం ముందు జ్యోతి ద్వారా నివాళులర్పించి షహీదైన జవాన్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రతిరోజు దేశ రక్షణ గురించి, దేశ ప్రజల రక్షణ గురించి ఈ సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ జవాన్లే అమరులవుతున్నారు. ముఖ్యంగా దేశంలో స్టేట్లో కానీ ప్రజలకు తెలియంది ఏంటంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సైనికులే అని చెప్పి తెలుసు. కానీ ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఒక 6 ఫోర్సులు ఉన్నాయి. ఆ జవాన్లే ప్రతి ఇన్సిడెంట్లో వాళ్ళే అమరులయ్యేది. కానీ వాళ్లకు ఎటువంటి గుర్తింపు లేదు. సెంట్రల్ గవర్నమెంటు ఏవైనా రూల్స్, ఏవైనా కొన్ని ఫెసిలిటీస్ అమలు చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్లో కావడం లేదు. ముఖ్యమైనది మేము ప్రతిసారి ప్రతి మీడియాకు కానీ ప్రతి సందర్భంలో చెప్పేది ఒకటే, డిఫెన్స్కు ఏవైతే